ఐపీఎల్ సంగ్రామంలో ఎవరూ ఊహించని అద్భుతం ఎకానా గడ్డపై ఆవిష్కృతమైంది. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున 10వ స్థానంలో పాతాళంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్, 3వ స్థానంలో సింహంలా గర్జిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టింది. ఈ మ్యాచ్కి ముందు లక్నో ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే గత 8 మ్యాచ్ల్లో సొంత గడ్డపై వరుస ఓటములతో లక్నో విలవిల్లాడుతోంది. ఐపీఎల్ చరిత్రలో సొంత మైదానంలో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన జట్ల జాబితాలో ఢిల్లీ 9 ఓటముల తర్వాత లక్నో 2వ స్థానంలో ఉంది. ఇదంతా చూసి బెంగళూరు సునాయాసంగా 2 పాయింట్లు జేబులో వేసుకుని వెళ్లిపోతుందని, గోయింకాకు మళ్లీ ఏడుపు తప్పదని అందరూ అనుకున్నారు. కానీ లక్నో రాక్స్, ఆర్సీబీ షాక్స్ అన్నట్లుగా సాగిన ఈ పోరులో సమిష్టి కృషితో లక్నో జట్టు ఎవరు ఊహించని సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్నో 9 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో ఎకానాలో 5 మ్యాచ్లాడిన లక్నోకి ఇదే తొలి విజయం కాగా, బెంగళూరుపై ఇక్కడాడిన 3 మ్యాచ్లలో దక్కిన తొలి గెలుపు కూడా ఇదే కావడం విశేషం. మరోవైపు చేజింగ్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ గత 5 మ్యాచ్ల్లో ఓటమే ఎరగని ఆర్సీబీకి తొలి పరాజయం రుచి చూపించింది లక్నో. అలాగే డిఫెండింగ్ చేస్తూ గత 5 మ్యాచ్ల్లో గెలవలేకపోయిన లక్నోకి కూడా ఇదే తొలి డిఫెండింగ్ విజయం. ఇలా ఈ మ్యాచ్ ఎన్నో వింతలకు, విడ్డూరాలకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్లో లక్నోకి గెలుపు అంత సునాయాసంగా ఏమీ రాలేదు. దాని వెనక చాలామంది హీరోస్ ఉన్నారు. ఈ సీజన్లో సరిగ్గా ఆడలేక ఇబ్బంది పడుతున్న మార్ష్ ఈరోజు సెంచరీతో విశ్వరూపం చూపించాడు. మార్ష్కి బ్యాటింగ్లో మూడొస్తే పక్కనోడికి మూడుతుంది, బౌలర్లకి మాడిపోతుంది అని మరోసారి నిరూపించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్లో కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత హేజిల్వుడ్, కృణాల్ పాండ్యా, రసిక్ సలాం బౌలర్ ఎవరైనా సరే వాయించడమే లక్ష్యంగా పిచ్పై పూనకం వచ్చినోడిలా ఊగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న మార్ష్ అక్కడితో ఆగుతారేమో అనుకుంటే తగ్గేదేలే అంటూ 49 బంతుల్లో సెంచరీ బాది సింహగర్జన చేశారు. ఏకంగా 56 బంతుల్లో 9 ఫోర్లు, 9 కళ్లు చెదిరే సిక్సర్లతో సుమారు 200 స్ట్రైక్ రేట్తో 117 పరుగులు చేసి ఆర్సీబీ బౌలింగ్ను ముక్కలు చేశారు. లక్నో భారీ స్కోర్ చేయడానికి గట్టి పునాది వేశారు. మార్ష్ విధ్వంసం ఒక ఎత్తైతే, చివర్లో వచ్చిన రిషబ్ పంత్ సృష్టించిన సునామీ మరో ఎత్తు. ఈ సీజన్ మొత్తం సరైన షాట్స్ ఆరలేక క్రీజులో అష్టకష్టాలు పడుతున్న పంత్ ఈ మ్యాచ్లో తనలోని అసలైన అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టాడు. కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 320కి పైగా స్ట్రైక్ రేట్తో 32 పరుగులు పిండుకుని ఆర్సీబీ ఫ్యూజును ఎగరగొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్ చివరి బంతికి రసిక్ సలాం బౌలింగ్లో రివర్స్ స్వీప్లో కొట్టిన 6 పంత్ మార్క్ ర్యాంపేజ్కు నిదర్శనం. చాలా రోజుల్నుంచి పంత్ సరిగా ఆడటం లేదన్న అపవాదులన్నింటికీ ఈ ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక్కడో ఆసక్తికరమైన లెక్క ఏంటంటే 18వ ఓవర్ ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోర్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు, దాదాపు సమానంగా ఉన్నాయి. కాని చివరి ఓవర్లో పంత్ ఒళ్లి చేత్తో పిండుకున్న ఆ 16 పరుగులే లక్నో పాలిట సంజీవనిలా మారి చివరికి విజయతీరాలకు చేర్చాయి. పంత్ మెరుపులా కారణంగా లక్నో 209 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. పంత్, మార్ష్ ముందే ఫామ్లోకి వచ్చి ఉంటే లక్నో పరిస్థితి పాయింట్ల పట్టికలో ఎక్కడో ఉండేది. ఇక ఈ బ్యాటింగ్ పిచ్పై బ్యాటర్లు ఎంత దంచుకొట్టినా లక్నో విజయం బౌలర్ల పదునైన వ్యూహాలు తోడవడం వల్లే సాధ్యమైంది. ఆర్సీబీ గ్రాఫ్ సెన్సెక్స్లా హెచ్చుతగ్గులతో కిందకి మీదకి ఊగిసలాడుతుంటే లక్నో బౌలర్లు మాత్రం ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ మ్యాచ్ను తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. పవర్ ప్లేలో షమి, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ను దెబ్బతీశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని డకౌట్ చేయడం, ఒకే ఓవర్లో పడిక్కల్, జితేష్ శర్మను అవుట్ చేసి ప్రిన్స్ యాదవ్ అదరగొట్టాడు. కీలక వికెట్లను పడగొట్టి అక్కడే మ్యాచ్ను లక్నో వైపు మలుపు తిప్పారు. ఇక అసలైన డ్రామా పవర్ ప్లే తర్వాత మొదలైంది. పాటిదార్ 200 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు, టీమ్ డేవిడ్ 235 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసి గుబులు పుట్టిస్తున్న సమయంలో షాబాజ్ అహ్మద్ అద్భుత బౌలింగ్తో ఈ ఇద్దరినీ అవుట్ చేసి మ్యాచ్ను మరుపు తిప్పి ఆర్సీబీకి బ్రేక్ వేశాడు. అలా మ్యాచ్ టర్నర్గా షాబాజ్ అహ్మద్ నిలిచాడు. ఇక చివరి ఓవర్లో ఆర్సీబీ 20 పరుగులు చేయాల్సిన సమయంలో
క్రీజులో రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా లాంటి భయంకరమైన లెఫ్ట్ రైట్ కాంబినేషన్ హిట్టర్లున్నారు. ఇద్దరు కూడా 150లు పైగా స్ట్రైక్ రేట్తో ఉతికారేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ల కోట అంతా అయిపోయింది. లక్నో చేతిలో మిగిలి ఉన్న స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ రథి మాత్రమే. ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్న సందిగ్ధత. తొలి 3 ఓవర్లలో ఏకంగా 41 పరుగులు సమర్పించుకుని ధారాళంగా పరుగులిచ్చిన దిగ్వేష్ రథి ఎవరూ ఊహించని విధంగా బాధ్యత భుజాన వేసుకున్నాడు. అంతటి విపరీతమైన ఒత్తిడిలోనూ ఉక్కునరాలతో బౌలింగ్ చేసి ఆఖరు ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోను దగ్గరుండి గెలిపించాడు. ఇలా ఒకరు కాదు, 6 హీరోలు సమిష్టిగా పోరాడిన తీరు ఎకానా స్టేడియంలో లక్నోకి ఈ మరుపురాని 9 పరుగుల అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ఆరంభం నుంచే ఏదీ కలిసిరాలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పిచ్ రీడింగ్లోనే పప్పులో కాలేశాడు. గత మ్యాచ్ల ఫలితాలను చూసి ఇది పక్కా బౌలింగ్ పిచ్ అని భ్రమపడి మొదట ఫీల్డింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేశాడు. తీరా మ్యాచ్ మొదలయ్యాక కానీ అర్థం కాలేదు అది బౌలర్లకు పీడకలం మిగిల్చే ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అని. ఇలాంటి హై స్కోరింగ్ పిచ్ల మీద మొదట బ్యాటింగ్ చేస్తే వచ్చే ప్రెజర్ వేరు. స్కోర్ బోర్డు మీద భారీ పరుగులుంటే బౌలర్లకు దొరికే కాన్ఫిడెన్స్ వేరు. ఆ చిన్న లాజిక్ మిస్ అయిన బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్లో మంచు కూడా రాకపోవడం లక్నో బౌలర్లకు కలిసొచ్చింది. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా మినహా మిగతా బౌలర్లంతా లక్నో బ్యాటర్లకు దాసోహమయ్యారు. జోష్ హ్యాజిల్వుడ్ ఓవర్కు 12 పరుగులకు పైగా సమర్పించుకుని పవర్ ప్లేలోనే లక్నోకి పండగ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మరోవైపు రసిక్ సలాందార్ కూడా ఏమాత్రం టచ్లో లేకపోవడం ఆర్సీబీ కొంప ముంచింది. దీనికి తోడు ఫీల్డర్లు ఒక 3 క్యాచ్లు జారవిడిచారు. ఆర్సీబీకి వరుణుడు సైతం షాక్ ఇచ్చాడు. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ నియమం ప్రకారం లక్నో చేసిన 209 పరుగులు కాస్త ఆర్సీబీ ముందు 213 పరుగుల కొండంత లక్ష్యంగా నిలిచింది. ఇక 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీనితో పవర్ ప్లేలో ఆర్సీబీకి దక్కాల్సిన ఆ పవర్ఫుల్ స్టార్ట్ కాస్త గాల్లో కలిసిపోయింది. అసలు జట్టులో జితేష్ శర్మ, జాకబ్ బెతెల్ ఎందుకున్నారో అర్థమవడం లేదు. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ పవర్ ప్లేలో కేవలం 45 పరుగులు చేసినప్పుడే మ్యాచ్ మీద ఆశలు పోయాయి. కానీ మధ్య ఓవర్లలో పాటిదార్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ ఈ 4 భారీ హిట్టర్లు మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చిన తీరు అద్భుతం. దీన్ని బట్టి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్లో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్పై పడిక్కల్ కేవలం 136 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయటం కూడా ఆర్సీబీని ఇబ్బంది పెట్టింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమితో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్లో లక్నో చేతిలో బెంగళూరు పరాజయం పాలవ్వడం, అటు పంజాబ్ జట్టు కూడా వరుస ఓటములు చవిచూడటంతో పాయింట్ల పట్టికలో ఈక్వేషన్స్ అన్నీ తలకిందులయ్యాయి. లక్నో జట్టుకు మ్యాచ్ గెలిచామన్న ఆనందం ఉన్నా ప్లే ఆఫ్స్ దారి మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే లక్నో చేతిలో మిగిలి ఉన్న ఆ 4 మ్యాచ్లు గెలిచినా వాళ్ల పాయింట్ల బండి 14 దగ్గరే ఆగిపోతుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. అది ఉంటేనే ఏ జట్టుకైనా సేఫ్ జోన్. కాబట్టి లక్నో ప్రయాణం ఇప్పటికీ కత్తిమీద సామే అని చెప్పక తప్పదు. ఇక అసలు కథ బెంగళూరు చుట్టే తిరుగుతోంది. అందలాలు ఎక్కాల్సిన రాజు అమాంతం నేలకూలినట్లు. ఈ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటే బెంగళూరు దర్జాగా టేబుల్ టాపర్గా సింహాసనం అధిష్ఠించేది. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్లు ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ టికెట్ కన్ఫర్మ్ చేసుకునేవి. కానీ ఎకానా పిచ్ మీద లక్నో ఇచ్చిన షాక్కి బెంగళూరు లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఒకడి ఏడుపు ఇంకొకడికి పండగ అన్నట్లు బెంగళూరు ఓడిపోవటం కింద ఉన్న జట్లకు లాటరీ తగిలినట్లయింది. ముఖ్యంగా గుజరాత్, చెన్నై, ఢిల్లీ జట్లకు ఈ ఓటమి ఒక సంజీవనిలా మారి ప్లే ఆఫ్స్ రేసులో వాళ్ళ ఆశలకు మరింత ప్రాణం పోసింది. ఆర్సీబీ ఓటమితో ఈ 3 జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఏదేమైనా బెంగళూరు తన చేతులారా కింద ఉన్న జట్లకు లైఫ్ ఇచ్చి ప్లే ఆఫ్స్ ఫైట్ను మరింత రసవత్తరంగా మార్చేసింది. మిగిలిన మ్యాచ్లోనైనా బెంగళూరు పుంజుకుని తన సత్తా చాటుతుందా, లేక ఒత్తిడికి తలొగ్గి చేతులెత్తేస్తుందా? ముందు ముందు ఐపీఎల్ డ్రామా ఏ రేంజ్లో ఉండబోతుందో వేచి చూడాల్సిందే.